హలో అండి, నమస్తే. డైట్ రెసిపీస్ చూపించండి చూపించండి అంటున్నారు కదా. అద్భుతమైన డైట్ రెసిపీతో వచ్చేసాను మళ్ళీ. ఎక్సలెంట్ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ గ్రీన్ లీఫ్తోని చేసే ఇది దీనికి 2 బ్రెస్ట్ పీసులు తీసుకున్నాను. ఒక్కొక్కటి 100 to 120 గ్రామ్స్ ఉన్నాయి అంతే. 2 మనుషులకి సరిపోతుంది ఒక డైట్ రెసిపీ. నేను మంచిగా అటు ఇటు కట్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఉడకటం మంచిగా ఉడుకుతుంది. మనం చేసే మసాలా ఏదైతే ఉందో అది లోపలికి సింక్ అవుతుంది. దీన్ని మీరు ఫుల్ పీస్ ఎందుకు అనుకుంటే దీన్ని బ్రేక్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని కూడా చేయొచ్చు. కానీ ఇది చూడటానికి ఒకరికి ఒక్కొక్క పీస్ తినటానికి మనకి చూడండి, హోటల్స్కి వెళ్తే బ్రెస్ట్ పీస్ పెద్దది లేకపోతేనేమో చికెన్ లెగ్ పెద్దది తింటాం, అదొక ప్యాషను. ఇది కూడా పాలకూరతో చేసిన చికెన్ లాగా ఉండదు. ఇది చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక్కొక్క బ్రెస్ట్ పీస్కి ఒక పావు టీ స్పూన్ అంటించండి ఇట్లా. సో నేను ముందు దీనికి అల్లం వెల్లుల్లి పట్టించేస్తున్నాను మొత్తం. మనం ఇట్లా గీసుకున్నాం కదా, ఆ గీతల్లో కూడా పట్టేటట్టు పెట్టండి. ఇట్లా లైట్గా చాలు. ఒక్కొక్క దాని మీద ఒక్క పావు టీ స్పూన్ అంతే, అంటే మొత్తం టోటల్లో హాఫ్ టీ స్పూన్. ఓకే. అండ్ దీని మీద మనకి ఏమేమి కావాలో అన్నీ వరుసగా వేద్దాం. చూడండి, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని కలపడానికి ఒక సగం చెక్క నిమ్మకాయ. పొళ్ళన్నీ కలిపేసుకొని మనం పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ అల్లం వెల్లుల్లిపై మాత్రం కొంచెం ముందు పట్టించి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అట్లా ఉండనియండి. అదొక లెక్క. మిగతా అన్నీ కలపచ్చు, నో ఇష్యూస్. ఇందులో ఎలాంటి పెరుగు అలాంటి ఏమి వేయలేదు, గుర్తించగలరు. నిమ్మరసం వేసిన, మీరు తినే పులుపుని బట్టి నిమ్మరసం. దీన్ని ఇట్లాగ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి వదిలేసేయండి. దీన్ని ఇలాగ మీరు జనరల్గా రెగ్యులర్గా కూడా 1-2 కిలోలు తెచ్చిపెట్టుకొని మ్యారినేట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒకటి తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇంకేం వేసేది లేదు ఇందులో, బాగుంటుంది. తీసి పక్కకు పెట్టేస్తున్న హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయ్యింది చక్కగా ముద్దుగా. వీలైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే కూడా బాగుంటుంది. కానీ కూలింగ్ తర్వాత మళ్ళీ హీట్ చేయడం ఇంకొంచెం 2 minutes టైం అవుద్ది. నా చెప్పిన టైంకి మ్యాచ్ అవ్వదు. నేను మాత్రం బయటే ఉంచాను హాఫ్ అన్ అవర్. మంచిగా పెంక తీసుకొని బట్టర్ కానీ నెయ్యి కానీ యూస్ చేయండి దయచేసి, బికాజ్ దిస్ ఈజ్ ఎ డైట్ రెసిపీ. బట్టర్ అయితే 10 grams వేసాను నేను. ఆవు నెయ్యి, మిత్రా న్యాచురల్స్ వల్ల దేశీ ఆవు నెయ్యి, అది ఒకటి 2 స్పూన్స్ వేసుకున్నాను. మా డైటీషియను న్యూట్రిషనిస్ట్, నాకు తను ఇందు అని చెప్పి, షీజ్ ఏ స్ట్రెంగ్త్ ట్రైనరు ప్లస్ న్యూట్రిషనిస్ట్ అనమాట. రెండిట్లో కూడా తను సర్టిఫైడ్. వెయిట్స్ అయితే మాత్రం మన తెలంగాణనే రిప్రజెంట్ చేసి రన్నరప్ విన్నర్ కూడా గెలిచింది 2-3 టోర్నమెంట్స్లో. తను సజెస్ట్ చేస్తుంది నాకు రోజుకి 15 to 20 grams ఆఫ్ నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోమని చెప్పింది తను నాకు. సో మా ఇద్దరికి, నాకు మా వారికి ఇద్దరికి రెసిపీ కాబట్టి నేను 30 grams తీసుకున్నాను. చూద్దాం, మిగతా 10 grams ఎక్కడొక్కడ కవర్ అవుతుంది. మీ దగ్గర ఇవన్నీ వద్దు, మా డైట్ కాదు టేస్టే ఇంపార్టెంట్ అంటే ఆయిల్ వేసుకోండి. కానీ టేస్ట్ కూడా నెయ్యే బాగుంటుంది. మ్యారినేట్ చేసి పెట్టింది ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ వేసేస్తున్నా. సిమ్ చేస్తున్నాను. ఇంకో చిన్న పీస్ ఉంది, అటు ఇటు ఆయిల్ ఇట్లాగా అన్నట్టు చేసినట్టు చేసి సిమ్ చేసి మూత పెట్టేస్తున్నాను. ఉడకనిచ్చిన వేగనిచ్చిన 5 minutes సిమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ఇట్లా ఉండనివ్వండి. డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి నిజంగా పనిష్మెంట్ అండి, క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడం అసలు అవసరమే లేదండి. నేను ఈరోజు ఇదిగోండి ఈ గ్లాసు 50 grams ఆఫ్ రైస్ తీసుకున్నాను. చక్కగా నానింది, అరగంట నుంచి నానుతుంది. ఇది ఇద్దరికి అంటే 25 grams ఇద్దరం రైస్ తీసుకుంటున్నాం అన్నట్టు అర్థం, 2 మనుషులకి. అండ్ పాలకూర, లేత పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. సో దీంతో చేసే రెసిపీ అద్భుతంగా ఉంటుంది. మీరే చూసినాక తిన్నాక చెప్పండి నాకు. ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు కానీ మీ వారు కానీ డైట్ చేస్తున్నట్టయితే కనుక వాళ్ళకి ఇది చేసి పెట్టండి. 2 day ఒక మీల్ 2 పూట్లకి సరిపోతుంది, అంటే ఒక్కరు తింటే. నేను ఆల్రెడీ డైటింగ్ స్టార్ట్ చేసుకొని రోజులు అయింది. నేను వెయిట్ తగ్గటం మీద దృష్టి పెట్టనండి. నేను చాలాసార్లు చెప్పాను, ఫిట్నెస్ మీద దృష్టి ఎక్కువ పెడతాను. వెయిట్ తగ్గాలనుకుంటే ఎంతసేపు అని 2-3 monthsలో 10-12 కిలోలు ఈజీగా తగ్గొచ్చు. టైం తీసుకోవాలి, కానీ ఒకటే మంత్లో తగ్గకూడదు. 10 కిలోలు 12 కిలోలు 3 నెలల్లో తగ్గొచ్చు. చాలా మంచి అది. కానీ నాకెందుకో పర్సనల్గా కూడా అంత అనిపించదు, ఫేస్లో గ్లో పోతుందేమో అని. కానీ ఇందువల్ల తను షీ సజెస్టెడ్ మీకు కావాలంటే తన నెంబర్ కూడా ఇస్తాను ఇక్కడ.
ఎవరైనా వెయిట్ ఏమంటారు పవర్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఫేస్లో గ్లో పోకుండా తగ్గాలనుకునే వాళ్ళు తను కాంటాక్ట్ చేయొచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తను ఎంత స్ట్రిక్ట్ అంటే ఏ పూటన్నా మనం ఇంట్రెస్ట్ చూపించకుండా చేస్తున్నట్టు కానీ డైట్ చేయనట్టుగా అనిపిస్తే తను నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ చేయదు, స్టాప్ చేస్తుంది. మధ్యలో నన్ను చాలాసార్లు అట్లా కట్ చేసింది, మీరు తినేసారి ఇవాళ మీరు అది తిన్నారు, మళ్ళీ ఏది కట్ చేయదు, అన్నీ తినమనే చెప్తుంది. షీస్ ఏ గుడ్ అది చూడండి ఒకసారి. తను కూడా మన ఛానల్కి వచ్చి 2-3 రెసిపీస్ డైట్ రెసిపీస్ చేస్తానంది, న్యూట్రిషన్తో కూడిన డైట్ రెసిపీస్. 3 minutes అయింది, ఇంకొక 2 minutes అంతే, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఈలోపు నేను హాట్ వాటర్ కెటిల్లో ఇది 1 గ్లాస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసుల నీళ్ళు వేడి చేసుకుంటాను. 2.5 కూడా చేసుకోవచ్చు, 2.5. 5 minutes అయింది, 5 or 6 మనకి ఇట్లాగా ఫ్రై అవ్వాలంతే అటు ఇటు. నేను 2 పక్కకు పెట్టుకుంటున్నా తీసి. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీనికి ఒక 1 teaspoon జీలకర్ర మంచిగా వేగనివ్వండి. కొంచెం పుదీనా, జస్ట్ 4 ఆకులు అంతే ఫ్లేవర్ కోసం. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగినాయి. నెయ్యికి స్మెల్ చాలా మామూలుగా లేదు. పుదీనా, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా, అండ్ ఒక చిన్న ఉల్లిగడ్డ. మీరు ఇది కుక్కర్లో కూడా వండొచ్చు. కొంచెం సిమ్ చేసి తరిగి పెట్టుకున్న పాలకూర కట్టలు 2 or 3 మీ ఇష్టం. ఆకుకూర ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 3 చేయండి. పిల్లలు తింటారా తినరా, డైట్ చేసే వాళ్ళకి ఇంకా కమ్మగా ఉంటుందండి, నో డౌట్. ఇది అనుకునే వాళ్ళు ఇంకొంచెం తగ్గించండి. పాలకూరని కొంచెం వేగనివ్వండి, పచ్చి వాసన పోనీయండి. దీంట్లో నేను జస్ట్ కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే, తక్కువ, అది కూడా ఎక్కువ లేదు. అందులో చికెన్కి సరిపడా చికెన్లో వేసేసినాము, వాటర్ సరిపడా తర్వాత చెక్ చేసుకుందాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి. ఇంకా ఈ పుదీనా, కొత్తిమీర, పాలకూర ఫ్లేవర్తో రైస్ ఉడికితే బాగుంటుంది. పాలకూరని కొంచెం వేగనిస్తాం, సిమ్ చేస్తున్నాను. పాలకూరలో నీళ్ళు చూసారా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ టైంలో నేను నానబెట్టి వాష్ చేసిన బియ్యం వేసేస్తున్నాను. ఒకసారి కలిపిన తర్వాత బియ్యం ఇది కలుపుదాం. బియ్యం అంతా ఇరిగేటట్టు కలపకండి, లైట్గా కలపండి. ఇది బాస్మతి రైస్, మీరు రెగ్యులర్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా కనిపించాలంటే బాస్మతి రైస్ వాడాలి, లేదంటే ఇంకేదో రైస్ సజెస్ట్ చేశారు నాకు, జిఐ ఇండెక్స్ తక్కువ ఉంటుందంట, గ్లైజమిక్ ఇండెక్స్, బిఫాక్ రైస్ ఏదో చెప్పారు. నెక్స్ట్ టైం అది ఆల్రెడీ ఆర్డర్ చేసిన, నెక్స్ట్ టైం రెసిపీస్ దాంతో చేస్తాం. ఇది చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మంచిగా ప్లేస్ చేసేయండి. ఈ చిన్న పీస్ని వదలట్లేము, అప్పటి నుంచి తెచ్చుకున్నాం దాన్ని, ఇది చిక్కులాగా అక్కడ పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు వాటర్ వేడెక్కింది తీసుకొస్తాం. ఇదిగోండి, 1కి 2 నీళ్ళు తీసుకున్నాను, దానికన్నా కొంచెం ఎక్కువ పోసాను, 2-2.5 మీ ఇష్టం. ఏ 1కి బియ్యం ఎంత పోసుకుంటామో ఆ 1కి వేడి నీళ్ళు పోసాం కాబట్టి నో ఇష్యూస్. ఈ వాటర్తో పాటు ఈ చికెన్లో తాలూకా ఫ్లేవర్స్, ఈ మసాలా అవ్వచ్చు, ధనియాల పొడి, ఇవన్నీ కూడా దానికి పట్టగా మిగిలిన రైస్కి వస్తాయి, మీరు టెన్షన్ అవ్వకండి. హైలో పెడుతున్నాను, నాకు మెత్తగానే ఇష్టం రైస్, అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నా. 1కి 2.5 పోసిన. ఒక్కసారి ఉప్పు చూడండి కలిపి, అంతా కలిపి. మొన్న గోంగూరతోని చికెన్ టమాటా శనగపప్పు వేసి కిచిడి చేశాను, మామూలుగా లేదండి అది, నాకైతే సరిపోయింది ఉప్పు. మూత పెట్టేస్తున్నాను, సిమ్ చేసేస్తున్నాను. ఒక 10-12 నిమిషాలు సిమ్లో అట్లా ఉడకనివ్వండి, సిమ్లోనే, ఏం కాదు. మీరు ఇది ఏం పెట్టుకుంటారనేది మీ ఇష్టం. ప్రెషర్ కుక్కర్ వాడచ్చు, మామూలు గిన్నె వాడచ్చు, ఇత్తడి రాతడి. నేను నాన్ స్టిక్ ఎందుకు పెట్టుకున్నానంటే వెడల్పుగా ఉంది ఇది అడుగు, సో దట్ నాకు అంత ఈక్వల్గా అదే అందుద్ది అనిపించింది. చెప్పాను కదా వన్స్ ఇన్ ఏ వే నాన్ స్టిక్ వాడతాను అని, ఇవాళ దీనికి వాడాను అంతే. అత్తగారు ఆడపడుచుని తీయొద్దు, మిమ్మల్ని పెట్టద్దు, ఎందుకంటే మీరు మళ్ళీ నన్ను ఏమైనా కామెంట్ చేస్తారా, లేకపోతే మిమ్మల్ని నేను ఏమైనా తప్పుదారి పట్టించుకొని ఉండాలని చెప్పి నా తాపత్రయం. చలో 12 నిమిషాలకు కలుస్తా. 12-13 minutes అయింది. నీళ్ళని ఎలా అయిపోయినాయో చూసారా, కొంచెం కూడా మాడలేదు, మొత్తం అంతా ఉడికిపోయింది, నీళ్ళు కూడా అయిపోయినాయి. ఈ కొంచెం ఏమన్నా తడి పొడి ఉంటే కనుక మనం బంద్ చేసినాక ఆ వేడికి కూడా అయిపోతుంది, మూత పెడితే. కట్టేస్తున్నా నేను, 13 minutes పట్టింది నాకు, మూత పెట్టేస్తున్నా. ఒక 2 minutes ఆ వేడికి అన్నం ఇట్లా విచ్చుకున్నట్టు అవుతుంది. అసలు ఎంత ఉడికింది అనేది చూడాలంటే కనుక
ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. వేడికి అయిపోద్దబ్బా, ఇంత టేస్టీగా ఉందో పాలకూర. మసాలాలు తక్కువ, చాలా ఓన్లీ నెయ్యి బటర్ వేసినాము. వెరీ నైస్, హై ప్రోటీన్. చికెన్ ఎంత ఉడికింది ఏంటనేది 2 minutes, నేను ప్లేట్ తెచ్చుకునే లోపల అయిపోతుంది అది. టడా, చికెన్ ఎంత ఉడికింది ఏంటో కూడా చూడండి ఇప్పుడే. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. ఇట్లా పీస్ వచ్చేస్తుంది. సారీ సారీ సారీ. బాగా ఉడికింది. ఇప్పుడు అన్నం తిన్నాను. నాకు ఈ పాలకూర ఎక్కువ ఇష్టం, అందుకే కొంచెం తింటున్నా. చికెన్ ఇట్లా ఇలా అంటే వచ్చేస్తుంది పీస్ పీస్ కింద. మన బుజ్జి చికెన్ ఒకటి ఉండాలి కదా, ఇది ఇదిగోండి. అసలు కన్నా కొసరి ముద్ద అంటే ఇదే. ఇంత సాఫ్ట్గా అయింది చికెన్. జస్ట్ ఇట్లా స్పూన్తో ఇలా అంటే విడిపోతుంది. అండ్ మనకి ఎప్పుడైతే ఇట్లాగా తీగలు తీగలు వచ్చిందో మనం ఇవి కెన్ అండర్స్టాండ్ ఈజీగా. గుడ్. మ్యారినేట్ చేయడం కంపల్సరీ. మ్యారినేట్ చేస్తేనే మీకు ఈ 20-22 minutesలో ఆ చికెన్ అనేది ఉడికిపోద్ది. ఫస్ట్ ఒక 5-6 minutes, ఇప్పుడు ఒక 13-14 అంటే మూత పెట్టి ఉంచినాం కాబట్టి టోటల్ 20 చాలు. సింప్లీ సూపర్. నాకు మాటలే రావట్లేదు. ఇంత టేస్టీ హెల్దీ రెసిపీ చూపించింది నేనేనా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. చెప్పాను కదా, డైట్ చేసే వాళ్ళకి మనకి చేతనైనంత హెల్ప్ చేయటం మన ధర్మం. వాళ్ళని అందులో ఉంచడానికి, వాళ్ళు దేనికి టెంప్ట్ అవుతారు, బిర్యానీస్కి వాటికి, అన్నీ చేసుకొని తిందాం ఇలాగా ఇంత హెల్తీగా. కొంచెం తిన్నా కానీ ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. చాలా తక్కువ చట్టల్ క్వాంటిటీస్లో ఉంది మసాలా, అందుకే పాలకూర టేస్ట్ చాలా బాగుంది, కమ్మగా ఉంది. సూపర్, నిజంగా సూపర్. ఫుడ్ అంటే ఇది. ఇదేం డైటింగ్ అండి, దీన్ని డైటింగ్ అంటారా అసలు? ఇంకోండి, ఇద్దరు అన్నాను లెక్క ప్రకారం, క్రేవింగ్స్ ప్రకారం 3-4 తినొచ్చు అది ఈజీగా. కొంచెం తింటే చాలుండి, మనకి ఆ ఫీలింగ్ అనేది పోతుంది. మిగతాది మొత్తం కీరా జ్యూస్తోనో సొరకాయ జ్యూస్తోనో దాంతోనే ఫిల్ చేసేయచ్చు. రెగ్యులర్ క్యారెట్ వీటితోనో చాలా బాగుంది. మీరు చేస్తారని, చేయాలని ఆశిస్తూ మరొక అద్భుతమైన డైట్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్.